నువ్వు ఖచ్చితంగా బలి అయితేనే నీకు నిత్య జీవం, బలి అయితేనే నీకు పరలోకం. నేను దేవుని కోసం ఏ పని చేయనండి అంటే పరలోకం ఇవ్వడు దేవుడు. నువ్వు దేవుని కోసం కష్టపడాలి, నీ రక్తాన్ని చెమటగా మార్చి చిందించాలి, ఖర్చు పెట్టాలి దేవుని కోసం. అది ఏ రూపంలో పెడతావు? కష్టపడి పని చేస్తావా, లేదా కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బును నువ్వు పెడతావా? ఇది ఏ రూపంలో అయినా కానివ్వండి. ప్రేమని దేవుని వల్ల దేవుని కోసం అండి, మరలా ఎవరికో ఇవ్వడానికి కాదు. మళ్ళీ నేను చెప్పేది సేవకులకు ఇవ్వడానికి, వాళ్ళకి ఇవ్వడానికి అది కాదు, దేవుని కోసం. ఇప్పుడు దేవుని కోసం చేసుకున్నాం కనుకనే ఇదిగోండి 3 రోజుల సభలండి. ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వం. ఇదిగోండి దేవుని కోసం చేస్తున్నాం. ఇంత పెద్ద స్టేజీ, ఇంత సౌండ్ సిస్టమ్, అన్నీ అంత పెద్ద ఈ కార్యక్రమాలు ఎందుకు ఇవన్నీ అంటే కారణం ఒకటే, ప్రేమైన దేవుని వాళ్ళ ఎందరో రావాలి, వచ్చి వాళ్ళు వాక్యం నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత వాళ్ళు మారు మనసు పొంది రక్షింపబడాలి. అలా రక్షింపబడాలి అంటే మనం కష్టపడితేనే. ఇదిగోండి మనకు దేవుడు శరీరాలు ఇచ్చాడు కదా, ఈ శరీరాలు ఇచ్చాడు, వీటిని బలి చేయాలి. బలి చేసి కష్టపడి అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తే ప్రేమైన దేవుని వాళ్ళరా ఆ ఎన్నవారిలో ఒక్కరన్నా రక్షణ పొందితే దేవుడు మనకేమిస్తాడు? పరలోకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు.